మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన అభివృద్ధి లక్ష్యమని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను పరిష్కరించడం లక్ష్యంగా తీసుకున్నట్లు పేర్కొన్నారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబులపూలకుంట మండలంలోని పి కొత్తపల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం సర్పంచ్ చంద్రకళ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ గ్రామ పంచాయతీ ప్రజలు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల సందర్భంగా ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిపై ఎమ్మెల్యే మాట్లాడారు. నిరుద్యోగులకు ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి ప్రకటించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన నిర్వీర్యం చేసి ప్రజలను మోసగించారని తప్పుబట్టారు. కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలవడానికి అత్యధిక ఓట్లు మెజారిటీతో విజయాన్ని అందించిన నంబులపూలకుంట మండలానికి రుణపడి ఉంటానని ఎమ్మెల్యే కందికుంట ప్రజలకు తెలిపారు. ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తి అవగానే ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. సకాలంలో వర్షాలు కురవడంతో రైతులు సాగు చేసిన వేరుశనగ పంట దిగుడులపై సంబంధిత అధికారులతో పొలం బడిలో మాట్లాడారు. కార్యక్రమంలో తహసీల్దార్ నరేంద్ర కుమార్, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ మనోహర్ బాబు, కదిరి వ్యవసాయ ఏడీ సత్యనారాయణ, ఏవో లోకేశ్వర్ రెడ్డి, మండల తెదేపా నాయకులు పాల్గొన్నారు. యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడులు వస్తాయి. ఏ పంటలు వేయడం ద్వారా మార్కెటింగ్ అనేది ఎలా ఉంటుంది, తర్వాత వాల్యూ అడిషన్ అనేది ఎలా ఉంటుంది అన్నది ఈ కార్యక్రమంలో అంటే మనము పండిస్తున్న ఈ యొక్క ఉత్పత్తులకు వ్యవసాయంలో మనం పెట్టుబడి తగ్గించుకుంటూ అధిక దిగుబడులు ఎలా సాధించాలన్న దిశగా కూడా ఈ 2 రోజులు కూడా వివిధ గ్రామాల్లో రైతులతో ముఖాముఖిగా చర్చించడం జరుగుతుంది. బీజేపీ పార్టీల కూటమితో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం 100 రోజుల పరిపాలన పూర్తి చేసినటువంటి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈ రోజున కదిరి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమము పి కొత్తపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మండల అధికారులకి, ఇంపికుంట మండల అధికారులకి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి వేదిక ముందు ఉన్నటువంటి నాతోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, బీజేపీ పార్టీ నాయకులకు, జనసేన పార్టీ నాయకులకు, అదే రకంగా పి కొత్తపల్లి గ్రామ సోదరిమణులకు, పోలీసు వారికి, పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు. మొదటిగా ఎన్పికుంట మండలం గత ఎన్నికల సందర్భంగా ఈ నియోజకవర్గంలో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించేటువంటి